హలో ఫ్రెండ్స్, టుడే రెసిపీ పుల్లంట్లో రెసిపీ. దానికి ముందుగా దోసపిండిని తీసుకోవాలి. దోసపిండి కొద్దిగా పులిసింటే బాగుంటుంది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా వేసుకోవాలి. పుల్లంట్లో కొద్దిగా ఎరుపు రంగు రావాలంటే చక్కెర కొద్దిగా వేసుకుంటున్నాను. అలాగే క్యారెట్ ఒకటి తీసుకొని సన్నగా తురుముకున్నది వేసుకోవాలి. ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నవి పిండిలోకి వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే పచ్చి కరివేపాకు సన్నగా కట్ చేసుకున్నది వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను కూడా వేసుకోవాలి. తరువాత వేయించిన పల్లీలు ఒక హాఫ్ కప్పు వేసుకోవాలి. ఇది టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది. ఇదంతా వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు అలానే వదిలేయాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి పుల్లంట్ల పాన్ పెట్టుకొని కొద్ది కొద్దిగా అన్నిటిలోకి ఆయిల్ కొద్ది కొద్దిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు కాగిన తర్వాత పుల్లంట్లు అంతా వేసుకోవాలి. మళ్ళీ పుల్లంట్ల పైన ఒక స్పూన్ తీసుకొని కొద్ది కొద్దిగా ఆయిల్ పుల్లంట్ల చుట్టూ అంతా వేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తే మనకు పుల్లంట్లు ఉడికింటుంది. ఇప్పుడు మనం ఇలా నిదానంగా టర్న్ చేసుకోవాలి. అంతా ఈ కలర్ చూడండి, బాగుంది కదా కలరు. షుగర్ వేసిండే దానివల్ల మనకు ఇలా రెడ్ కలర్ లాగా వస్తుంది. బాగుంటుంది పుల్లంట్లు, టేస్ట్ కూడా. అన్ని పుల్లంట్లు అంతా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని దీంట్లోకి నేను పల్లీల చట్నీ, అదే వేరుశెనగ గింజల చట్నీ చేసుకున్నాను. ఈ పుల్లంట్లు పల్లి చట్నీలో తింటుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరెన్నో కొత్త రకమైన వంట కోసము టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్ను చూస్తూనే ఉండండి.